తల్లి లేవమ్మా లేవు అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి అమ్మా స్వామి స్వామి అవును స్వామి ఏం స్వామి నేను నాకు కూడా పిత్తలు రాక నేను చచ్చిపోతా అంటే పిత్యానంద స్వామి అంట నేను ఎవరు సత్యానంద స్వామి నిత్యానంద స్వామి అంటే డైలీ సత్యమే పలుకుతాను కాబట్టి నేను అందరూ ప్రజలందరూ సత్యానంద స్వామి అనగలరు అమ్మా స్వామి అమ్మా స్వామి మేడ పోతల స్వామి అనుకోదురా అమ్మా స్వామి అమ్మా నువ్వెవరు నేను తలంత పెట్టు ఈ అరెంటి వర్షంలో తపస్సు పట్టిన కాలం తెలిపేదా అడిగించి వినువమ్మా అలాగే పాలెగొండ పరి పాలెలు స్వామి పాలకొండ పరిపాలన చేసే చిల్లమ చిన్నాగరెడ్డి చిన్నాగరెడ్డి భార్యమైన శీలం కొండమ్మ మీకు వెక్కడానికి వేణుగులు తోడడానికి గుర్రాలు 6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు అబద్ధం సౌభాగ్యము అయినా నీకు ఆడపిడి సంతానం మీద ఇప్పుడిప్పుడే ఆశ కలిగినది కదా అయినా నీకు ఆడపిడి సంతానం ఎందుకు కలగలేదు ఎలా కలగలేదు కాల కేజీ కబాబు తీసి గట్ల ఎట్టు ఉంటాయా లొల్లలో బొల్లలో ఎలకలో తొంగ కథలో ఉండే ఒక చేస్తా మేము వేద శాస్త్రాలు బొక్కులు దయ్యాలు నడిపించే బొమ్మలు నిమ్మకాయలు కాటి తెబ్బీలు చెడుపులు చేతులు నీకు చెరుపా తప్పలేసిన చేతులు నీకు ఒక చెరుపా నీకు చేయాలప్పా వద్దులే అమ్మా నీకు అడిబిడ్డ సంతానం ఎందుకు కలగలేదు పొట్టమ్మ నీ పేద పొలములో ఏముందని ఏమీ లేదురా పొట్టమ్మ నీ పేద పొలములో ఏముందని ఏమీ లేదు అమ్మ చదువులేదు చదువున్నది చదువు చదువున్నది అమ్మ పేరు చూసుకొని గొప్ప ఉంది తింటాడమ్మా నీకే ఇచ్చి తంటాడమ్మా అవునా కాదా చెప్పవ తల్లి కొండమ్మ నీ పేరు బలములో ఏమున్నది ఏమీ లేదు నీ జాతకు ఎక్కువ బాగున్నది జన్మయోగమే బాగున్నది అయినా పేరు చూస్తే వాళ్ళ గొప్పగా ఉంది పేరు చూస్తే మన నీ సొమ్మె తింటాడు నీకు ఇట్లా అంటాడు నిజముంటే నిజమని అబద్ధం నువ్వు ఎంత తాగలే ఉచ్చల్లో పోయినట్లు పోతాను నిజమే కదా నీ తప్పు చెప్పాను దాకా నిజమే కదా నిజమని నిజమని అబద్ధమంటే అబద్ధమన్నా నీ డబ్బులు అడుగుతా నీ ఆస్తి అడుగుతా నీ అంత కానీ చెక్ రావద్దా నీ ముందు మబ్బి చేస్తా ఉంటా అయినా నీకు ఆడపిల్ల సొంతారు అది నోరు మూసుకోవచ్చు నీకు ఆడపిల్ల సొంతారు ఎందుకు కలగలేదంటే అమ్మా నీకు ఆడపిల్ల సొంతారు ఎందుకు కలగలేదంటే నీకు తప్పులో నీకు తమ్ముడు అమ్మ తెలుగులాటలే అమ్మ పెద్దలాటలే అమ్మ తెలుగులాటలే అమ్మ చాలు స్వామి చాలు ఎవరో చాతులు సాలాటారా అదే లే పొరకమో చాతులు ఎవరో సాలాటారా ఏపిసుకో నీ కాలంటే ఏపిసుకోవాలా నువ్వు 3 తప్పలకి 5 సాలా అదే 3 తప్పలు వేసి ఆడబిడ్డ అవుతుందా ఆడబిడ్డ కళ్ళంటే ఒక 6 తప్పలనే 3 తప్పలు వేస్తే మగబిడ్డ అయ్యేది నీకు మగబిడ్డ కళ్ళ 6 తప్పలు వేపించుకో తమ్మురియా
సొమ్ములోనే నీకు దుమ్మునిచ్చిరి, నీ సొమ్ము తిన్నట్లు భగవాన్ నువ్వు చూసే చూపు చేసే చేగు ఎంత భక్తి చేసిన భంగమైపోతుంది. నిజముంటే నిజమని అబద్ధముంటే అబద్ధమని నేను నీ డబ్బు కష్టపడి నా కూడా కాదు. సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నీ ఇంటి విచారము, ఇంకా ఇంటి విచారము, నేను విచారము, నీకు విచారము, మా ఇంటి విచారము, తోట విచారము, ఇంకా నీ విచారము నిజమే. నన్ను నాకెలా పిడిసి వచ్చినట్లుంది. ఆల్రెడీ పట్టుకొచ్చింది ఏడు ఈ దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లేనేమయ్యేది. ఊపిరుంటూ పంపని బతుకొచ్చి దొంగ శాస్త్రాలు చెప్పదు. ఏడు ముందు ఇనుముండంగా సరిపోయి లేకుంటే ఎవరు నాకు నేను పట్టుకునేదా? అమ్మని పట్టు ఆత్మీయ తీసుకొని ఏం పుండ్లు పుట్టిందా స్వామి నీకు? అమ్మా అమ్మా ಸ್ವಾಮಿ ನೀ ಇಂటి ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ಲ, ನೀನು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ಲ, ನೀನು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ಲ, ಬಾಯಿ ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ಲ, ಬೋರ್ ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ಲ, నీ విచార ಮಾಡೋಗ್ತಾ ಇರ್ಲ. అది కాయైతుందో పండైతుందో అనే అనుమానము నిజమే. కాలి బిడుస్తుంటాను ఎందుకు కలగలేదు. ఇప్పుడు చెప్పిన శాస్త్రం విడిచి చెప్పబోయే శాస్త్రం వినమ్మా. ఎప్పుడైనా చేయించి శాస్త్రం అడిగిట్వా? లేదు సార్. నా చేతికి నీ ముందు మప్పించేస్తా. ఏరా చూడరా 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 చూడే ఆడవాళ్ళకి అదృష్టం లేకనేది నీకుంది అదృష్టం. గలట్ చేసుకోద్దుంటా చరణ్. ఓ చరణ్ యాಕೆ గలాట అమ్మా స్వామి అయినా నీకు అడిగిన సంతానం ఎందుకు కలగలేదు కానీ కలగలేదంటే అమ్మా నీకు భయగండమో పోయిందమ్మా, నీకు భయగండమో పోయిందమ్మా, నీకు గండమో తప్పోయింది, కరెక్ట్ గండమో తప్పోయింది, వాళ్ళు గండమో తప్పోయింది, ఇంకా అన్ని గంటల్లో తప్పోయింది, ఆవిడకి మొదలైనది. ఇంకా అవునా కాదా చెప్పవలే టింగుటి కూడా టింగుటి కూడా టింగుటి కూడా నాటింగో 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 సమ్మా నీకు బాయి గండం తప్పైంది, నీటి గండం తప్పైంది, వాహన గండం తప్పైంది, కరెంట్ గండం తప్పైంది, అన్ని గండాలు తప్పాయి. నీకు అవసరం మరొక ఫలమైనది కదా తల్లి. అయినా నీకు అడిగిన సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నీకు బాబమూర్తిలో బాగలేదు, బాబమూర్తిలో బాగలేదు, చుట్టుపక్కల లాభలేదు, నీకు పవమూర్తుల్లో భాగ్యలేదు, తోడి కొడల్లో సుఖం లేదు, చుట్టుపక్కల తోడు లేదు, కట్టుకున్నాడు అసలే పొలం లేదు. నిజముంటే నిజమని అబద్ధముంటే అబద్ధం. నీ డబ్బులు అడుగుతా నాకు ఏదో మీ ఆస్తులు అడుగుతా అయినా బంగారు స్వామి లే పొరుచుకోకుండా నేను అడిగిన బంగారు కన్నా అడిగితే చెప్పాలా తమ్మురియా అడిగితే చెప్పాలా అడిగితే బంగారు సమేత నేను బంగారు కాసిపోతాను. నువ్వు కోటి రూపాయలు పారేసిపో నేను ముట్టుకొని నా కొడుకు కాదు. ఈ దేవుడు తప్పలిస్తులే నువ్వు పొందలే తప్పలిస్తాడా కోటి రూపాయలు వద్దంట కోసం 10 రూపాయలు అయినా నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు ఎవరు అనుకుంటావు? కురుకురు తాత నమ్మాలన్న శాస్త్రం చెప్పే రామశాస్త్రి కొడుకు నా పేరు తుమ్ము శాస్త్రి అమ్మా. అయినా నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే చెప్పిన శాస్త్రం విడిచి చెప్పబోయే శాస్త్రం వినువమ్మా. నువ్వు పుట్టినప్పుడు ఏ మతంలో పుడితే తల్లి? శివమతంలో పుట్టినాను స్వామి. 22 సంవత్సరాల వెనుట నేను ఏ మతానికి ఇచ్చి వివాహం చేసినమ్మా? అరే మతానికి ఇచ్చి వివాహం చేసినాను స్వామి. అంటే పుట్టినప్పుడు ఓం నమః శివాయ, ఇప్పుడు గోవింద నారాయణ. అమ్మ సుమత మొదలేసి హనుమతానికి ఎప్పుడు వస్తువు నీకు అప్పుడే తప్పైంది మహాడబాల సంతానము. ఇప్పుడు దేవతలకంతా పూజలు చేసినావు, ముక్కోటి దేవతలకంతా వేడుకున్నావు.
ఏమి దిక్కుతో ఇక ఈ అరటి వర్షంలో తుర్ప పగల తండ్రమని కింద పవనించినావు. అవును స్వామి. అయినా మీ ఇంటి దేవుడే నువ్వు మనిషినావు తల్లి. ఎవరు మీ ఇంటి దేవుడు? ఆ కదరి లక్ష్మీ నరసింహ స్వామి. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద బొబ్బలేసు చిన్న బొబ్బలేసు వాళ్ళు 7 మంది అన్నగారు ఇంటి దేవుళ్ళు అనమాట. కదిరి లక్ష్మీ నరసింహ స్వామికి 313 ముడుపులు కట్టి అరటి వర్షం వదిలి కదిరి కోగిలి పట్టణానికి కొండ తప్పకుండా నీకు ఆడబిడ్డ సంతానం కలిగొచ్చినమ్మా. అలాగనే పోతాం స్వామి. పోతాం స్వామి. పేద ఎట్లా పోతావు? 2 నీళ్ళు పోసుకొని పో. నువ్వు అసలే ఆతంకారు ఆడతా అట్లా తురేసి పోతా. 3 దినాలు అయినా కెడిగెళ్తాంటున్నా మొగుమ్మ అమ్మా స్వామి ఎదిరిపోతాను ఫస్ట్ కొనేరు వస్తుంది కొట్లాడుకో జిట్లు కొట్టుకోండి గుద్దుకోండి బాటలకేసి ఈసలాడుకుంటున్నారా అమ్మా స్వామి. నేను వెళ్ళవస్తున్నా తల్లి. వెళ్ళేదా స్వామి? ఆ స్వామి చెప్పినట్లు కానీ ఆ 2 వర్షం మొదలు కదిరి పూలు చేతులైనా చేరవచ్చాను. ఈ కదరిలో ఉండే లక్ష్మీ నరసింహ స్వామికైనా పూజలు చేసిన తప్పకమ్మ కాడబాల సంతానం ఇచ్చును ఏమో కదా. గోవింద గోవింద సుమోరా